గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఉండవల్లి ఈయన ఆంధ్రాలో చాలా మంది చెప్పేది ఏంటంటే ఈయన ఒక పెద్ద శకుని, ఈయన ఒక ఊసరవెల్లి అని. అవును. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు గనక ఎంత కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా సరే ఏ రోజు మాట్లాడు. అవును. జగన్మోహన్ రెడ్డి ఇసుక అవైలబిలిటీ లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మాట్లాడు. అలాగే హ్మ్. జగన్మోహన్ రెడ్డి నాసిరకం మందు రేట్లు ఎక్కువ పెంచేసినప్పుడు మాట్లాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి కరోనాలో పట్టించుకోకుండా జనాలందరూ చచ్చిపోతున్నా సరే పారాసెటమాల్ వేసుకోండి అన్నప్పుడు మాట్లాడు. అలాగే హ్మ్. జగన్మోహన్ రెడ్డి పోలవరం కట్టపోయినా మాట్లాడు, అమరావతి క్యాపిటల్ తీసేసినా మాట్లాడు, మూడు రాజధానులు చేశానని చెప్పి ఏమి చేయకుండా ఉన్నా మాట్లాడు. కానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కష్టం వస్తే మాత్రం టప్పని ప్రత్యక్షం అవుతాడు సార్. అవును. జగన్మోహన్ రెడ్డికి రాయి వచ్చి నేను లైవ్ చూశానండి సార్. నేను లైవ్ చూస్తా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి రాయి వచ్చి టకీమని తగిలింది. ఒక్కసారి హ్మ్. నేను అంతా కూడా కింద కూర్చున్నారు. నేను ఏంటని భయపడిపోయాను. తర్వాత చూసుకుంటే మాత్రం ఇంత దెబ్బ తగిలింది. అదే కంటి మీద తగిలినా, కణత మీద తగిలినా ఆయన ప్రాణమే పోయేది అన్నట్టు చాలా హైలైట్ అవును. చేశాడు. ఆ అవును. తర్వాత కూడా చంద్రబాబు మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది. కానీ వాళ్ళకి తగలలేదు కదా! అది ఇంపార్టెంట్ హ్మ్. కాదంట. ఎవరికి తగిలితే అదే ఇంపార్టెంట్ అంట. సో, అదేలెండి. అలా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కాపాడటానికి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని ఎండోర్స్ చేయడానికి ఈయన వస్తా ఉంటాడు సార్. నిజంగా అవును. ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కి గాని, లేకపోతే ఈయన చెప్పుకున్న సానుభూతిపరుడైన కాంగ్రెస్ పార్టీకి గాని ఏమన్నా లాభం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గులక రాయి కేసు, ఆ తర్వాత కాదు సిమెంట్ రాయి అని పోలీసులు మొన్న రిమాండ్ రిపోర్ట్‌లో కూడా రాశారు. సతీష్ వేసినది సిమెంట్ రాయి కోసుగా ఉంది. గుచ్చుకుంటే చచ్చిపోయేవాడు. హత్యా ప్రయత్నం అని చేసిండు. మరి ఈయన లైవ్ చూస్తూ ఉన్నాను. నేను రాయి తగిలింది అని చెప్పాడు. ఆ రాయి తగిలింది అనే దగ్గర కొంచెం చిన్న బ్లఫ్ చేశాడు. ఏది మహాభారతంలో చెబుతారు చూడండి. అశ్వత్థామ హతః కుంజరః అని చిన్నగా చెప్పాడు అని. అలాగా రాయి తగిలింది అనే అంశాన్ని గట్టిగా నొక్కి వక్కాణిస్తాడు. ఎక్కడ తగిలిందో అక్కడ ఆ ప్రదేశాన్ని వర్ణిస్తాడు. అది కొంచెం అటు ఇటు అయ్యుంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఆపద సంభవించిద్దేమోనని అనుమానం వ్యక్తం చేస్తాడు. లేదా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కంటికి తగిలింటే కన్ను పోయేదేమో అని చెప్తాడు. కానీ రాయి తగిలింది, నేను చూశాను అనే దాని దగ్గర ఒక చిన్న మెలకబెట్టి మరీ చెప్పాడు. నిన్న మీరు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో నేను చూశాను. హడావుడిగా కిందకెళ్ళిపోయాడు అన్నాడు. రాయి తగిలిందని ఈయనకి ఎలా తెలిసింది? రాయే తగిలింది అని ఎలా తెలిసింది? చూశాడా? అంటే ఆ రాయి తగిలిన విషయంని ఆయన చూసినట్టుగా మళ్ళీ ఏమి ఎక్కడ కన్ఫెస్ చేయడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఆయనకి 41A నోటీస్ ఇచ్చి విచారణ చేసి ఆయన చూశాడు కదా! ఆ తాలూకు ఏ ఛానల్‌లో చూశాడు? ఆ ఛానల్ యొక్క ఏ టైంలో చూశాడు? ఆ ఛానల్ రికార్డింగ్ ఉంటుంది కదా! దాన్ని బయటకు తీస్తే రాయి తగిలిందా లేదా అనే విషయం బయటపడిపోతుంది. అందుకని అక్కడో చిన్న మెలక పెడతాడు. యాక్చువల్‌గా ఇప్పుడు ఈయన సాక్షుల్లో ఒక సాక్షిగా ఈయన చేర్చాలి. ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్‌లో సాక్షుల్ని భలే వాళ్ళని పెట్టారు. వైసీపీ కార్పొరేటరు, వైసీపీ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్యే, మొన్ననే చేరిన పోతిన మహేష్ కూడా అందులో సాక్షి. వీళ్ళందరూ ఏం సాక్షులు? అసలు ఇప్పుడు మరి అంతకంటే పెద్ద సాక్షి ఉండవల్లి మీడియా ముఖంగా చెప్పాడు. రాయి తగిలింది చూడలేదంటాడు. అది రాయి కనిపించలేదనే విషయాన్నే చెబుతాడు. కానీ రాయి కనిపించలేదనేగా చెప్పేదాయన. అక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా చెబుతాడు. హడావిడిగా జగన్మోహన్ రెడ్డి కిందకు బస్సులోకి వెళ్ళిపోతే పక్క ఛానల్లో చంద్రబాబు నాయుడుది వస్తా ఉంటే నేను ఆ లైవ్ చూస్తున్నాను. అందులో స్క్రోలింగ్ వచ్చింది రాయి తగిలింది అని. మరి ఈయన చూస్తా ఉన్నాడు లైవ్. రాయి తగిలిందా లేదా అనే విషయాన్ని ఈయన చెప్పాల్సిన అవసరం ఉంది కదా! ఈయన ఒక సాక్షిగా చేర్చాలి అందులో యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. ఈ ఈ కేసుని న్యాయబద్ధంగా విచారించదలుచుకుంటే పోలీసులు ఇప్పుడు ఈ ఉండవల్లి చెప్పిన విషయాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఆయన్ని విచారించి ఈ ఛానల్ ఫుటేజ్ మొత్తాన్ని తీసి వెరిఫై చేసి రాయే తగిలిందో లేదో వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంతటి గొప్ప ఇన్ఫర్మేషన్ చెబుతున్నట్టుగా చెప్పి అక్కడ రాయి తగిలింది అనే విషయాన్ని మాత్రం చిన్నగా బ్లఫ్ చేసేస్తాడు. ఇది అందుకే ఉండవల్లి కాదు ఆయన ఊసరవల్లి అని పేరు పడిన కారణం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా దానికి మాత్రం ఏం మాట్లాడు అని మీరు చెప్పారు చూడండి. దాంట్లో నిన్న ఆయన మాట్లాడటానికి కారణం కూడా ఒకటి ఉంది. మార్గదర్శి మీద ఈయన అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. లా లాయర్ కోటేసుకొని సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు. ఇప్పుడు మార్గదర్శిలో రోజా చిట్టు కట్టింది. 39,73,000 సంథింగ్ చేంజ్కి చిల్లరకి ఆవిడ ఒక చిట్టు కట్టిందంట. ఆ విషయాన్ని అఫిడవిట్ లో ఆవిడ దాన్ని పొందుపరచడం జరిగింది. మరి ఇంత ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి కదా, ఆస్తులు అప్పులు అన్ని కలిసి.
2019లో అన్ని అప్పులే ఇచ్చింది, ఈసారి అన్ని ఆస్తులు ఇచ్చింది. 9 కార్లు బెంజ్ కారుతో సహా చిట్టు 39 లక్షలకి, ఇంకా ఆస్తులు ఇవన్నీ ఇచ్చింది. మరి అక్కడి నుంచి ఏడు దాకా ఏ మేరకు ఆవిడ సంపాదించింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సరే, ఆ విషయం తీసి పక్కన పెట్టేస్తే, మార్గదర్శిలో చిట్టు కట్టింది అనే దగ్గర అందరికి ఇప్పుడు ఆ, జగన్మోహన్ రెడ్డికి తగిలిన గులకరాయి అందరు గొంతులో ఒక పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టు అడ్డం పడతా ఉంది. మార్గదర్శిలో చిట్టు కట్టడం ఏందని. ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా బోల్డ్ అండ్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, కానీ వాటి ఏటి మీద రోజాకి నమ్మకం లేదు. ఎందుకు లేదు అని అంటే ఎందుకే లేదు. ఆల్మోస్ట్ ఆల్ మీరు చూశారంటే ఆవిడ ఈ ఈటీవీలో వచ్చే జబర్దస్త్లోనే కనిపించేది. కాకపోతే ఈటీవీ సొంతగా చేసే ప్రోగ్రామ్ కాదు అది, మల్లెమాల వాళ్ళకి ఇచ్చిన అది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనుకోండి. మల్లెమాల వాళ్ళతో కాబట్టి చేస్తున్నామని. ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత ఆవిడ ఇది మానేయటం కూడా జరిగింది. సరే, అప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఏమన్నా ఈనాడుతో వాళ్ళతో ఉన్న సంబంధాలతో ఏమన్నా ఆవిడ చిట్టు కట్టిందా అని అంటే, మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, ఉండవల్లి కానీ, వీళ్ళందరూ కానీ రామోజీరావు మీద ఎంత ఎత్తున తుస్సుమంటే లెగుస్తారు, తాసుపాము తోక తొక్కినట్టు. వాళ్ళు ఎందుకు లేచారు అనే దానికి ఎవరికి సంబంధం లేదు. వాళ్ళు లేచారనగానే ఎవడు కూడా వాళ్ళకంటే ఇంకా 4 ఎక్కువ హక్కులు చదివాను చూడని ఇంకా ఎత్తులేసిద్ది. అట్లాంటి ఆవిడ చిట్టు ఎట్టగట్టింది అని అంటే, వైసీపీ నాయకులు చేసే వ్యాపారాల మీద ఆవిడకే నమ్మకం లేదు. మార్గదర్శి మీద ఉంది నమ్మకం, ఈనాడు గ్రూప్ మీద ఉంది నమ్మకం. ఇది ఒక పెద్ద అడ్డంగా మారబోతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ మార్గదర్శి అడ్డం పెట్టుకుని ఈనాడు రామోజీరావు మీద కక్ష సాధించాలని చూస్తున్న దానికి ఇదే అసలు అడ్డం పడే వ్యవహారం. కాబట్టి మాట్లాడటానికి ఇప్పుడు ఉండవల్లి వచ్చి దాన్ని సర్దుబాటు చేశాడు. ఏం చేశాడు? మార్గదర్శి ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టిందా? మార్గదర్శి ఏం చేసింది? మార్గదర్శి ఎన్ని చేసింది? వీటన్నిటి మీద నేనేం మాట్లాడటం లేదు. వాళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించటం లేదు. చట్టాన్ని అనుసరించి ఈ చిట్ ఫండ్ కంపెనీకి ఉండే చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా వాళ్ళు పనిచేయటం లేదు, అంతే మేము దాని మీదే పోరాటం చేసేదంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం పేల్తారండి? రామోజీరావు పేద ప్రజలు రక్తం చిందించి డబ్బు సంపాదించి అది మొత్తం తీసుకొచ్చి మార్గదర్శిలో చిట్ ఫండ్లో చిట్టు కడితే మొత్తం మింగేసి నాశనం చేసేసాడు ఈ జనాలు మొత్తాన్ని అని కదా మాట్లాడేది. కానీ రోజారెడ్డి ఎందుకు కట్టింది అనే దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈ గులకరాయి అంశంలో కూడా మీరు చూశారంటే, మొన్న A2గా చేర్చడానికి రిమాండ్ రిపోర్ట్లో ఖాళీ పెట్టారు. A1 అయినా ఈ వేముల సతీష్ రాయి వేశాడు, అది A2 ప్రోద్బలంతో వేశాడు అని రిమాండ్ రిపోర్ట్ రాసి A2 ఎవరు అనేది రాయాలి. అందులో A2గా చేర్చటం కోసం వేముల దుర్గారావును కూడా ఎత్తకపోయారు. కానీ నిన్న విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు? కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్ తరపున వాదించిన ఈ సలీం అనే లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ దుర్గారావు ఫ్యామిలీ తోటి చేరి వీళ్ళ పోలీసుల మీద హెబియస్ కార్పస్ పిటిషన్ ని ఈ హైకోర్టులో వేయడానికి సిద్ధపడ్డాడు. అది వేయంగానే ఇంకా పోలీసులందరికీ కింద ప్యాంట్లు తడిచిపోతాయి. అది కాకుండా ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నడవాల్సిన ఇది లేదు కదా. ఇప్పుడు అన్ని ఏమున్నా సరే మొత్తం ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి, కొంతలో కొంత అయినా సరే నిజం చెప్పాల్సిన అవసరం ఉంటది కదా. అందుకని వాళ్ళు కూడా ఇక నిన్న దుర్గారావుని విడిచిపెట్టడం జరిగింది. అందుకని ఇప్పుడు అది గులక రాయి తగిలింది, ఖచ్చితంగా రాయే వేశారు. ఆ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి ఎంత ఎనలేని ఆపద వచ్చింది అని చెప్పటం కోసం నిన్న ఆంధ్రజ్యోతి ABN లో కూడా, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చే ఈయన ABN రాధాకృష్ణ కొత్త పలుకులు ఉంటాయి కదండి, వాటిల్లో కూడా ఆయన ఏం చేశాడు, గోరంతా దెబ్బ కొండంత ప్రచారం అని ఆయన కూడా ఒకటి రాశారు. ఇప్పుడు దానికి రిటర్న్ కొట్టాలి అని అంటే ఇప్పుడు ఈ ఉండవల్లి కావాల్సి వస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఒక ఫోన్ ఆయన కొడతారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఉన్న ఇత్యాది విషయాలు జరిగిన వాటన్నిటిని, ఇప్పుడు ఆయన ఒక్క అంశం మీద పెట్టడు. ఏ రోజున ఓ 10-15 అంశాలు ఉంటాయి, ఇంకా అందులో హైలైట్ అయ్యాయి 1-2 ఉంటాయి. నిన్న జరిగింది మాత్రం అక్కడ రాయి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని చంపబోయారు అనే విషయాన్ని ధృవపరచడానికిను, దాంతోపాటుగా రోజారెడ్డి చిట్టు వ్యవహారంలో మార్గదర్శిని రోజారెడ్డి ఎందుకు కట్టింది అనే దానికి వివరణ ఇవ్వటానికి ఆయన దానికోసం వచ్చాడనమాట. లేకపోతే ఆయన ఊరకేం పెట్టాడు ప్రెస్ మీట్లు. యాక్చువల్ గా కొంతమంది ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ కూడా కొంత చెప్పారు, అవి కూడా పెయిడ్ ప్రెస్ మీట్లేని. ఉండవల్లికి ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకు ఇదిగో ఇంత ఇస్తారు అని. కాకపోతే మనం అనలేం కదా ఆ మాట.
ఎందుకంటే మనల్ని కూడా న్యాయబద్ధంగా మనం ఒక 2 మాటలు మాట్లాడితే ఎంతమంది మనల్ని పెయిడ్ ఆర్టిస్టులు చేయలేదు, ఎంతమంది అడుక్కుంటున్నాం అనలేదు, లేకపోతే ఎంతమంది పేటిఎం బ్యాచ్ అంటం లేదు, పచ్చ కుక్కలు అంటం లేదు. అన్నీ పడతానే ఉన్నాం కదా. ఇలాగ పడుతూ మరొకటి మీద బురద వేయలేం కదా. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తే గనక అదే నిజమేమో అనిపిస్తుంది. అలాంటి ఈ ఉండవల్లి చెప్పే మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం శాంటిటీ కాదు కదా, దాన్ని కొంచెం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. యా అదే సార్, ఎందుకంటే ఇప్పుడు ఉండవల్లి గారు కూడా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కష్టంలో ఉన్నప్పుడు వస్తాడు కానీ మిగతా ప్రజల కష్టాల్లో మాత్రం ఎప్పుడు పట్టించుకోడు. సో ఎప్పుడు పాలు పంచుకోడు. అందులో కూడా వెరైటీ ఏంటంటే ఉండవల్లి పెట్టే ప్రెస్ మీట్ లో కౌంటర్ క్వశ్చన్స్ ఎప్పుడు ఉండవు చూడండి. మన అవును. నరేంద్ర మోడీ గారి ప్రెస్ మీట్ అయితే ఎలా ఉంటుందో ఉండవల్లి ప్రెస్ మీట్ కూడా అలాగే ఉంటది అనమాట. స్ట్రక్చర్డ్ అవును. ఈ క్వశ్చన్లు అడగాలి, ఆయన ఏం సమాధానం చెప్పాలి. ఆయన చెప్పాలి. ఉండవల్లి చెప్పే అబద్ధాల మీద కానీ ఎవడు కౌంటర్ క్వశ్చన్స్ ఉండవు అక్కడ. నాకు ఇదే అర్థం కాదు అసలు. నాకు జర్నలిస్టుల్లో నిజాయితీ చచ్చిపోయింది అనేది 100 సార్లు చెప్పుకునేది కూడా ఎందుకే అనమాట. అక్కడ అంటే ఆయన యాక్చువల్ గా ఇంకొకటి ఉందండి. అది ఆర్గనైజ్డ్ ఒక ప్రెస్ మీట్ కాబట్టి ఉండవల్లి డైరీ రాసుకుంటాడు. ఉమ్, మొత్తం ఏమి ఉంటాయని మీరు ఆయన ఉత్తినే రాడు, 2 సంఖ్యలో 2 పుస్తకాలు పెట్టుకొని వస్తాడు, నోట్స్ డైరీలు ఇట్లాంటివన్నీ. ఆ ఆయన నోట్స్ వెనకాల మొత్తం తయారు చేసుకుంటాడు. అందులో క్వశ్చన్లు ఎవరెవరు అడగాలి అని అంటారు. ఆడ ఆడ పెట్టే దాంట్లో ఈ వాళ్ళు షూట్ చేసిన దాన్ని అందరికి పంచుతారేమో అని నా డౌట్. కింద ఉండేది మొత్తం జర్నలిస్టులు మాక్సిమం, ఈ సోకాల్డ్ టాప్ వీటి నుంచి జర్నలిస్టులు వెళ్ళరని, ఉమ్, వాళ్ళందరికీ ఫుటేజ్ వీళ్ళే పంపిస్తారనేది నాకున్న సమాచారం. ఉమ్, ఎందుకంటే ఆయన మాటల్ని వీళ్ళందరూ ఎప్పుడు వదిలేశారు. టీవీలో వేసుకుంటారు, ఆయన ఇదిగో మాట అన్నాడు అని మాట్లాడతారు కానీ మరి ఏమన్నా లోకల్ గా ఉన్న జర్నలిస్టులతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయేమో ఉమ్, ఏం చెప్పలేము. ఎలాంటి కొంత వ్యవహారాలు, వేరే తరహా వ్యవహారాలు కూడా నడుస్తూ ఉంటాయి. కౌంటర్ క్వశ్చన్ అడగాలంటే ఏముందండి, జగన్మోహన్ రెడ్డి మీద రాయేసిన వాళ్ళు ఉండవాళ్ళని ప్రశ్న అడగలేరా? అడుగుతారు. కాకపోతే కింద అంతా కూడా మొత్తం ఆర్గనైజ్డ్, ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ అంతే. ఇప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారం జరగాలంటే ఏంది, ఇప్పుడు ఒక టెస్ట్ చేయాలి, సైంటిఫికల్ టెస్ట్ ఒకటి చేయాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ లోనే చేస్తేనే ఆ అవుట్పుట్ వచ్చేది. వేరేది మీరు ఇది కలిపి చూద్దామని ఏదన్నా కలిపారు ఇంకో డామ్ అని పేలినా కూడా దానికి ఆశ్చర్యం లేదు. అలా పేలకుండా వీళ్ళు మేనేజ్ చేస్తారనమాట. యా యా చూద్దాం సార్. ఎందుకంటే ఉండవల్లి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అబాస్పాలు అవ్వాలో అంత అయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతావు నీకు వాల్యూ వస్తుంది. కానీ ప్రభుత్వం తప్పు చేసినా నువ్వు మాట్లాడకుండా ఉంటావు చూడు, అప్పుడు నీ వాల్యూ పడిపోతుంది. 2019 దాకా నీ ప్రెస్ మీట్లు ఎందుకు చూశారు, తర్వాత నీ ప్రెస్ మీట్లకు ఎందుకు విలువ లేదన్నది ఇక్కడే తెలిసిపోతా ఉంది. అలాగే ఈయనకి తెలుసో తెలియకుండా మాత్రం మార్గదర్శి మీద పలుసార్లు క్లీన్ చిట్ ఈయన ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు వ్యాపారంలో ఎంత కొంత లొసుగులు ఉంటాయని. అది మనం ప్రజల్ని మోసం చేస్తున్నామా లేదా, మన దగ్గర ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నామా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఆయనే చెప్తా ఉన్నాడు మార్గదర్శకులు డబ్బు పెడితే సురక్షితమే, వాళ్ళు ఎవరిని మోసం చేయరని. ఈ రోజు కూడా మళ్ళీ ఆయన నొక్కి వక్కానించాడు. సో మార్గదర్శి కేవలం వాళ్ళకు ఉన్న చట్టాలను మాత్రమే వాళ్ళు అతిక్రమిస్తున్నారు అనే విషయాన్ని చెబుతాడు. అవును, దానివల్ల జనాలకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అదే మార్గదర్శి నాకు తెలిసి రామోజీరావు గారు నేను సత్కరించాలి. మార్గదర్శి బ్రాండ్ అంబాసిడర్ ఉండవల్లి. అవును, కరెక్టే. వాళ్ళకి అత్యంత ఎక్కువ ప్రచారం చేసి పెట్టేది ఈయనేని. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.